హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ చెప్పిన చివరి మాటలు, జీవిత సత్యాలు వినండి. లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేదీ లేదు. అత్యంత విలువైన బ్రాండ్ కార్ నా ఇంటి గ్యారేజ్లో ఉంది, కానీ నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన పట్టు వస్త్రాలు, విలువైన ఆభరణాలు, అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాదరక్షలు, అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి. కానీ ఆసుపత్రిలో వారు ఇచ్చిన ఈ చిన్న గౌను వేసుకొని ఉన్నాను. నా బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బు ఉంది, కానీ నాకిప్పుడు ఏదీ ఉపయోగం లేదు. నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది, కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న పడక మీద పడుకుని ఉన్నాను. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అన్నిటికీ ప్రయాణం చేసేదాన్ని. ఆసుపత్రిలో ఆ టెస్ట్కి, ఈ టెస్ట్కి, ల్యాబులకు మారి మారి వెళ్తున్నాను. ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన హోటల్స్లోని ఆహారం తింటూ జీవించాను, కానీ ఈనాడు పగలు 2 మాత్రలు, రాత్రికి ఒక చిటికెడు ఉప్పు, ప్రత్యేక జెట్ విమానంలో ప్రపంచమంతా తిరిగేదాన్ని. కానీ నేడు ఆసుపత్రి వరండా దాకా వెళ్ళడానికి 2 అటెండర్లు సాయం చేస్తున్నారు. ఏ సంపద, వసతులు ఏవీ నాకు సహాయపడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వలేదు. ఇంతే మిత్రమా జీవితం. ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు, ఉన్నంతకాలం మన శరీరం సహకరించినన్ని సంవత్సరాలు మాత్రమే మనం అన్నీ అనుభవించగలం. కొంచెం అటు ఇటు అయ్యిందో అంతే సంగతులు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి మిత్రమా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యంగా లేని జీవితం వృధా. వాళ్ళు ఎంతటి వారలైనా సరే అయ్యో అనగలరేమో కానీ బాధను పంచుకోలేరు మిత్రమా. తలమీది భారాన్నైనా కొంచెం దూరం సహాయపడగలరేమో కానీ బాధను మాత్రం పంచుకోలేరు కదా. ఇదే నిజం. ధన్యవాదాలు. రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.